మోడల్స్ అందరూ రెడీగా ఉన్నారు కదా హనీ? రెడీ అవుతున్నారు, కానీ ఇంకాస్త లేట్ అవుతుంది. మమ్మల్ని గాడిదనుకుంటున్నారా? చాలా దూరం నుంచి వచ్చా, త్వరగా ప్రారంభించండి. లేకపోతే మా డబ్బుల్ని తిరిగి ఇచ్చేయండి. చాలా సరిగ్గా చెప్పావు. అరే ఏంటిది, ప్రజలందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఈ మోడల్స్ అందరూ రెడీ అయ్యేంత వరకు పబ్లిక్ ని మేనేజ్ చేయడం కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఇకపోతే ఈ పని కేవలం ఒక్కడు మాత్రమే చేయగలడు. ఇప్పుడు ఎందుకు నా వైపు చూస్తున్నావు? ఇప్పుడు నేను ఏమీ చేయలేను. సోదరుమనులారా, మీ ఎంటర్టైన్మెంట్ కోసం మీ ముందుకి రాబోతున్నారు. తన డాన్స్ కళతోటి మీ అందరినీ ఆకట్టుకుంటారు. ప్లీజ్ వెల్కమ్ తనే ప్రసిద్ధి చెందిన మిస్ పపాటియా. అరే మాకు పొప్పట్ డాన్స్ అక్కర్లేదు, మాకు కాంపిటీషనే కావాలి. ముందు కాంపిటీషన్ స్టార్ట్ చేయండి. మోడల్స్ రెడీ అయ్యారా లేదా? త్వరగా పంపండి. పపాట్, కన్ఫ్యూటీ బ్లాస్ట్ కి సిద్ధంగా ఉండు. నా మేకప్ అంతా పోయిందే. ఇప్పుడు మన షోకి ఎలా వెళ్ళగలం? చాలా సంతోషపడకండి మేడం. ఇప్పుడు ట్రై ఇంకా బాకీ ఉంది, అదే చెప్తున్నాను. నేనిప్పుడు వెళ్ళాలి, షోకి టైం అయిపోతుంది. ఇలాగే వెళ్తే అందరూ నవ్వుతారు, షో పాడైపోతుంది. ఆడియన్స్ వేరే అరుస్తూ ఉన్నారు. మన షో ఇప్పుడు స్టార్ట్ చేయాలి. అద్భుతం, ఈ ఫ్యాషన్ చూడడానికి చాలా బాగుంది. నేను కూడా కొత్త ఫ్యాషన్ ని ట్రై చేయబోతున్నా. వావ్, సూపర్ ఫ్యాషన్. కరెక్ట్ గా ఎంతసేపు అవుతుందో చెప్పగలవా? సరిగ్గా గంట సేపు అవుతోంది. ఒక్కరిని కూడా ఊరికినే వదిలిపెట్టకూడదు, గుర్తుంచుకో. ఒక్కొక్కరిని కొట్టి పచ్చడి చేసేద్దాం. మనకి కావాల్సిన ఆయుధాలన్నీ సిద్ధంగా ఉన్నాయా? ఆయుధాలన్నీ సరిగ్గానే ఉన్నాయి. అరే దీనికేమైంది? ఓహో, ఇందులో ఏ బటన్ నొక్కాలో నాకు ఏమాత్రం అర్థం కావట్లేదే. ఆహా, మనం ఊహించడం జరుగుతున్నాయే. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో నీకు తెలీదా? అరే నాకెలా తెలుస్తుంది ఏమైందో?
మీరే గ్రహానికి వచ్చామా ఏంటి? అవును గురుగారు, ఇది నెప్ట్యూన్ కాదు, వేరే ఏదో గ్రహం అనుకుంటున్నా. వీళ్ళు మీకన్నా భయంకరంగా ఉన్నారు. గురుగారు, మన దగ్గర ఉన్నట్టుగానే వీళ్ళ దగ్గర ఏదో పవర్ ఉంది. దాంతోనే వీళ్ళు మన మీద దాడి చేస్తున్నారు గురువు గారు. చి పాపా చి బడ 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 డిస్కో బుర్ బుర్. గురుజీ ఏమంటున్నారంటే మేము మార్సాపూర్ నుంచి వచ్చామని. అంటే మీరందరూ ఏలియన్సా? బిల్ బిల్ పుప్పు బిస్కా 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 బు 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 బిల్ బిల్ బుర్ బిస్కా బిస్కా బిస్కా. నేనేమి తప్పుగా అడగలేదు, ఎందుకులే తిడుతున్నారు? గురుజీ అదే చెప్తున్నారు. కానీ మీరెందుకని ఇక్కడికి వచ్చారు? బుస్ బుస్. కానీ ఇది చాలా చిన్నది కదా. అరే అది కాదు, గురుజీ ఏమంటున్నారంటే మేము తెలియకుండా వచ్చామంటున్నారు. కానీ మీరు ఇలా ఉంటారని మేము ఊహించలేదు. వచ్చిన వెంటనే అటాక్ చేసేస్తున్నారు. మేము వీక్ గా ఉన్నాం అనుకుంటున్నారా? ఆయనే కదా వీక్ గా ఉన్నారని చెప్పారు. మిచ్కా కిర్కిర్ చూడు కాకా చించి బుబు కాకా పిచక్స్ చూ మంత్ర గిద బీడి చకా పుగక్స్ చుమా గే బీడి చుమా బీ. ఇదేదో కాస్త పెద్దగా అనిపిస్తోంది. కాదు 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 కాదు, గురుజీ ఏమంటున్నారంటే అటాక్. వద్దు వద్దు వద్దు, మేము మీ మీద ఎలాంటి అటాక్ చేయలేదు. మేము ఆ ఈవెంట్స్ చేస్తున్నాం. ఇప్పుడు అర్థమైంది. వాళ్ళు ఈ స్టేజ్ మీద ఉన్న లైట్లన్నింటినీ చూసి వాళ్ళ మీద అటాక్ చేస్తున్నాం అనుకుంటున్నారు. స్పేస్ షిప్ మీద లైట్ పడకుండా చూసుకోవాలి. లైట్స్ ఆఫ్ చేయండి. మనం ఎలాగైనా ఆ స్పేస్ షిప్ దగ్గరికి వెళ్ళి తీరాలి. గురూజీ అరుస్తున్నట్టుకున్నారు. నేను అరుస్తాను. ఇప్పుడు నా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఏంటి అనుమానమా? ఏమిటి వేరే టాలెంట్? నేను ఎగరగలను. జోర్దార్, నువ్వు దీన్ని చూసుకో. నేను కూడా నా టాలెంట్ ని చూపిస్తాను. అవును, నీ టాలెంట్ ఏమిటో చెప్పు. మర్చిపోయావా? నేనొక బిల్లా. గురుజీ, అది విధ్వంసపు క్రాంతి. వాంకో కుర్సా. గురుజీ, మనం తప్పించుకున్నాం. మనకేం అవ్వలేదు. ఇప్పటి వరకు ఏం కాలేదు, కానీ అవుతుంది. ఏయ్ బుబు బుర్రుబు. మీ విధ్వంసపు క్రాంతి మమ్మల్ని ఏమీ చేయలేకపోయింది. ఇక నువ్వేం చేస్తావని ఆయన అడుగుతున్నాడు. ఇదిగో బన్నే, ఈ గ్లూ సహాయంతో వాళ్ళ షిప్ ని డిస్ట్రాయ్ చేశాయి.
మిల్బాక్ నాటే విల్ మీరు ఎందుకు ఇలా చేశారో గురుజీ అడుగుతున్నారు. ఇలా చూడండి, మేము శత్రువులు కాదు, మేము ఈవెంట్ చేస్తున్నాం. అది విధ్వంస క్రాంతి కాదు, అది స్టేజ్ లైట్. ఏంటి అనుమానమా? ఈ విధ్వంస క్రాంతి అంటే ఏంటి తమ్ముడు? విధ్వంస క్రాంతి అంటే అంతం చేసే క్రాంతి అని అర్థం. పెద్దోడా, అది అంతం చేసే లైట్ అనుకో. ఇలా చూడండి, మీరు అనుకున్నట్టుగా మేము దారుణమైన వాళ్ళం కాదు. మేమందరం శాంతిని కోరుకునే వాళ్ళం. మేమెందుకు మీ మీద దాడి చేస్తాం చెప్పండి? ఏలియన్ స్నేహితులారా, ఈ భూమిలో ఉన్న మేము మీరు అనుకున్నంత చెడ్డవాళ్ళమేమి కాదు. ఇది భూమినా? అవును గురుజీ, ఇది భూమే. ఇది చాలా మంచి గ్రహం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంచివారు. మా అమ్మ నాకు భూమి గురించి బోల్డ్ అని కథలు చెప్పింది. అలాగా? అయితే మేము బయలుదేరుతాం. మేము వెళ్ళవలసిన గ్రహం చాలా దూరంగా ఉంది. మీరు ఈ స్పేస్ షిప్ ని వేరే రిపేర్ చేసుకోవాలి కదా. గిల్గిల్ బాబా గిల్గిల్ గాగే జింగో బాగే జిగా జిగా జాబు జా జా గేబా జిగా 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 ఊబా జాబో. ఇప్పుడు ఏమైనా పెద్దగా చెప్తున్నారా? లేదు 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 లేదు, గురూజీ ఏమంటున్నారంటే చాలా బాగుంది అని. అంతేనా? కాదు కాదు కాదు, గురూజీ ఏమంటున్నారంటే మీరు ఇంత మంచివారని అనుకోలేదు. మా సేఫ్టీ కోసమే మీ మీద దాడి చేశామంటున్నారు. మీరు మా మీద దాడి చేశామని తప్పుగా అనుకున్నాం. మమ్మల్ని క్షమించండి. బుల్చా బుల్చా వెళ్ళాలని మీరు చెప్పలేదు, కానీ మనం వెళ్ళి తీరాలి కదా. ఏమంటారు? బాగా ఆకలేస్తుంది, నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. చోచో పోపో తోతో మోమో నోనో గోగో. అరే జోర్దార్కి ఏమైంది? గురూజీ ఏం చెప్పారంటే మీరు మా ఇంటికి వచ్చారంటే నేను భోజనం పెడతానని చెప్పారు.